ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఆ తర్వాత తిరుపతి టూర్ వెళ్ళారు. తిరుపతి టూర్ పూర్తి చేసుకొని రాగానే సాయంత్రం 4:41 ఆయన 5 ప్రధానమైనటువంటి ఫైళ్ళ మీద మొదటి సంతకాలు చేశారు. మొదటి నుంచి 5 సంతకాలు చేశారు. మొదటి సంతకం మెగా డిఎస్సి అనేటటువంటి ఏదైతే చిరకాలంగా నిరుద్యోగులు ఉన్నటువంటి ఆశ ఏదైతే ఉందో ఆ ఆశని నెరవేర్చే క్రమంలో సుదీర్ఘకాలం పాటు ఆశగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి టీచర్ల వ్యవహారంలో ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటే చివరిది మొదటి దాంతో మొదలు పెడితే చివరికి వచ్చేసరికి సెన్సస్ అంటే సహజంగా మనం అనుకునేది కులగణన అనే ఈ మధ్య డిమాండ్ వస్తుంది, జనాభా గణన అనేటటువంటి గతంలో డిమాండ్ ఉంది. కానీ ప్రపంచంలోనే ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో స్కిల్ సెన్సస్కి మార్గాన్ని సుగమం చేస్తూ ఆయన సంతకం చేశారు. ఈ 5 ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్థానాన్ని ఎటు మార్చబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ యొక్క దిశ ఎటు మార్చబోతున్నాయి అనేటటువంటి ప్రధాన అంశం అయితే ఈ రకమైనటువంటి ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో వచ్చేటటువంటి అవరోధాలు ఏంటి, అవరోధాలని అధిగమించడానికి కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. ఈ అంశంపై మనతో మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రఫీ గారు ఉన్నారు, అలాగే ఆర్డి విల్సన్ గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. వెల్కమ్ టు ద డిబేట్ సార్. రఫీ గారు, ప్రధానంగా 5 సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో 5 సంతకాలు ఆంధ్రప్రదేశ్ గతిని ఏ విధంగా మార్చబోతున్నాయి, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ యొక్క గతిని మార్చే క్రమంలో ప్రభుత్వాన్ని వీటి అమలుపరచడానికి ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి? నమస్కారం సార్ అరవింద్ గారు. నమస్కారం మీకు, అలాగే విల్సన్ గారు, అలాగే రాజనీతి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానాన్ని చదువుకునేటువంటి 5 సంతకాలు పెట్టారు. ఆ 5లో ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానం చేశారో మొదటి వాగ్దానం, నేను వస్తే దగా డిఎస్సి ప్లేస్ లో మెగా డిఎస్సి తెస్తానని చెప్పేసి అన్నారు. దానికి సంతకం చేశారు. అంటే ఈ ఎన్నికల్లో ఫలితాలు వచ్చినటువంటి 4వ తారీఖు నుంచి ఇవాళ 13వ తారీఖు ఈ 6 రోజులు అధికారులు కసరత్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెడతాడు, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ని మనం రిలీజ్ చేయవలసి ఉంటుందని చెప్పేసి ఇప్పుడు సెక్రటరీ చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన ఆ యంత్రాంగంతో క్లియర్ చేయించేశారు. అయితే ఎన్నికల సమయంలోనే ఇంకో సమస్య వచ్చింది, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. నేను 2వ సంతకం చెప్తాను దాని మీద అన్నారు. అదేముంది, బిల్లు విత్డ్రా చేసుకుంటారు. రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఆ బిల్లు విత్డ్రా చేసేస్తారు. ఎందుకంటే అది ఏం పైకి ఎక్కడికి వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ గా చేశారు కాబట్టి అది విత్డ్రా చేసేస్తారు. దాంతో ఆస్తి ఉన్నటువంటి ఆస్తి ఉన్నవాళ్ళు ఊరట పొందుతారు. మొదటిది నిరుద్యోగులకి సంబంధించింది, 2వ ఆస్తి. 3 చెప్పినట్టుగానే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 4,000 పెన్షన్ మీద సంతకం పెట్టి, అంటే జూలైలో 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి చెప్పిన మాట ప్రకారం సంతకం పెట్టారు. ఇకపోతే 4వది, ఈ రాష్ట్రంలో పేదవాడికి పట్టడము పెట్టాలని 5 రూపాయలతో కడుపు నిండా మంచి ఆహారం హైజానిక్ పద్ధతిలో పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ని జగన్మోహన్ రెడ్డి మూసేశాడు. మేము తెరుస్తామని చెప్పి ప్రయత్నాలు చేస్తే పోలీసులతో కొట్టించడం, అరెస్ట్ చేయటం, ఆ అన్నం ఏదైతే ఆహార పదార్థాలు ఉంటే పోలీసులు నేలకేసి ఇసట్టడం లాంటివి కూడా మనం చూసాం. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ నాయకులు సొంత డబ్బులతో ఖర్చుతో కొన్ని చోట్ల అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వమే తిరిగి అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించడానికి 4వ సంతకం పెట్టారు. ఇకపోతే 5వ సంతకం మీరు చెప్పినట్టు ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో స్కిల్ సెన్సెస్, అంటే అసలు ఎవరి దగ్గర ఏ స్కిల్ ఉంది, ఎవరు ఏ స్కిల్ కి ఉపయోగపడతారనేటువంటి ఒక సర్వే
చేసి వాళ్ళకి వాళ్ళు ఉన్నటువంటి దాని ఆ మెరిట్స్ ని తీసుకొని వాళ్ళని ఉపయోగించుకోవడం, కంపెనీలకు చెప్పడం, ఎవరైతే స్కిల్ లోపాలు ఉంటాయో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి వాళ్ళని సరైనటువంటి పద్ధతిలోకి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఎందుకు తీసుకున్నాడంటే ఆయన నాకు తెలిసి నిన్న మన సంతకం పెట్టే ముందే ప్రమాణ స్వీకారం చేసే ముందే నిర్ణయించాడు ఆయన. ఏంటంటే మేము సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతకి చెప్పాం. ఉద్యోగాలు ఇచ్చే లోపల 3,000 రూపాయలు వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పాం. కాబట్టి ఈ ఉద్యోగ కల్పన అది ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్రలో అయినటువంటి పిల్లలకి ప్రపంచవ్యాప్తంగా పంపించడం, ఇతర రాష్ట్రాలు పంపించడం, మన రాష్ట్రంలోనే కంపెనీలు, ఫ్యాక్టరీలు తీసుకొచ్చి, పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ఉపయోగించుకోవాలనేటువంటి కృత నిశ్చయంతో ఈ రాష్ట్ర యువతని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన చేశాడు. 1 పేదలకు సంబంధించి, 2 పట్టెడు అన్నం పెట్టేది, 3 నిరుద్యోగం, 4 ఏదైతే ఆస్తుల మీద, పొలాల మీద భయాందోళన ఉన్నాయో దాన్ని క్లియర్ చేశాడు. 2వది నిరుద్యోగులకు సంబంధించి మెగా డిఎస్సి, 5 సంవత్సరాలు అయినటువంటి మెగా డిఎస్సి మొదటి రోజు చేశాడు. అయితే రాష్ట్ర ప్రజలు షఫీ గారు, రఫీ గారు ఒక్క విషయం, 5 సంవత్సరాల పాటు డిఎస్సి చర్చ వచ్చిన ప్రతిసారి ఎక్కడా టీచర్ పోస్టులు ఖాళీ లేవు అంటూ చెప్తున్నటువంటి ప్రభుత్వం చివరికి వచ్చేసరికి 6,100 ఓట్లు ఉన్నాయి మాత్రమే అని చెప్పి, శాసనసభలోనేమో ఖాళీ లేవని చెప్పి శాసన మండలిలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి వైరుధ్యం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక దిశ లేదు. మనం చూసాం కదా, ఒక బిల్లు, రాజధాని బిల్లు శాసన మండలిలో అది సెలెక్ట్ కమిటీకి వెళ్తే ఆయన శాసన మండలిలో రద్దు చేసేస్తా ఉన్నాడు. 60 కోట్ల ఖర్చు అవుతుంది, ఎందుకు ఇదని చెప్పి తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాడు. మళ్ళీ ఆ తర్వాత శాసన మండలిలోనే చాలా మందిని ఆయన రిక్రూట్ చేశారు. నిజంగా దాని మీద చిత్తశుద్ధి ఉంటే శాసన మండలిలో రిక్రూట్ చేయకూడదు. ఆయన ఆ ఖాళీలు చాలా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫైట్ చేసి దాన్ని రద్దు చేయాలా. అంటే అంటూ ఒక నిర్ణయం, ఆయన కోపం వస్తే ఒక నిర్ణయం, కోపం తగ్గితే ఒక నిర్ణయం, ఒక దిశ లేనటువంటి పద్ధతిలో పరిపాలన చేశాడు. దిశ అంటే నాకు గుర్తుకొచ్చింది ఆ దిశ బిల్లు. 21 రోజుల్లో శిక్షలు వేసేస్తాను, నేను వాళ్ళని ఇస్తానని చెప్పేసి ఆ అసెంబ్లీలో చెప్పడం, ఆ అమ్మాయి ఎలాగా చనిపోయిందో కూడా తెలియకుండా ఆ టోల్ గేట్ దగ్గర 2 వీలర్ వేసుకొచ్చిందని చెప్పారు. 2 వీలర్ టోల్ గేట్ లో ఎవరు ఆఫరు, కారు ఉంటేనే అక్కడ ఇది కట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఒక అవగాహన లేకుండా ఒక పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టు మాట్లాడాడు ఆ రోజున. మళ్ళీ అది కేంద్రం రిజెక్ట్ చేస్తే ఇంతవరకు దాని మీద జవాబు లేదు. మళ్ళీ దానికి ఏదో సాఫ్ట్వేర్ తయారు చేసి దిశ యాప్ అని పెట్టి పోలీసులతో బలవంతంగా దాంట్లో చేర్పించడం గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఆయన పరిపాలన చేశాడు. వీటన్నింటినీ కూడా సాధన చేసుకుంటూ రఫీ గారు కమ్ బ్యాక్ టు యూ. విల్సన్ గారు ముందుకు వెళ్తా ఉన్నా. విల్సన్ గారు, ఒక పక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఈ 5 సంతకాల కార్యక్రమాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ 5 సంతకాల అమలు దిశలో వచ్చేటటువంటి ఇబ్బందులు ఏం కనిపిస్తుంది? విల్సన్ గారు, ఈ 5 సంతకాల్లో 5వ సంతకం స్కిల్ డెవలప్మెంట్ మీద చేసిన సంతకం. వాస్తవానికి కూడా ఈరోజు ఉద్యోగాలు లేకుండా, ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో మరి ఈరోజు బెంగళూరుకో, అదేవిధంగా చెన్నైకో, హైదరాబాద్కో పోతున్న దయనీయ పరిస్థితి రాష్ట్రంలో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 5వ సంతకంగా స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య అభివృద్ధి మీద సంతకం చేశారు ఆయన. అది అడ్డం పెట్టే చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి కింద నుంచి చూస్తే ఆ 5వ సంతకం చాలా వ్యాలిడ్ సంతకం. కాబట్టి ముందుగా రఫీ గారికి, అదేవిధంగా ప్యానల్ ఉన్న మిత్రులందరికీ, మీకు అందరికి నమస్కారం తెలియజేస్తున్నాను.
అంటే ఈ 5వ సంతకం చాలా వ్యాలిడ్ కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ ప్రభుత్వం పెడితే ఉపయోగం ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. యా ఎందుకంటే అన్నా క్యాంటీన్ ఆల్రెడీ దానికి ఒప్పుకున్న తర్వాత అది సరిపోతుంది, పింఛన్లు కూడా జరిగిపోతాయి. యా మెగా డి గత నోటిఫికేషన్ కాబట్టి దాని కంటిన్యూషన్ జరిగిపోతుంది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇక ప్రభుత్వం మారిందే దానికోసం కాబట్టి యా ఈ ప్రభుత్వం మరి దళితులు బలహీన వర్గాలకు సంబంధించిన భూములు ప్రొటెక్ట్ చేసే అసైన్డ్ చట్టాన్ని ప్రొటెక్షన్ చేస్తుందని కూడా ఆశిస్తున్నాం. కాబట్టి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన భూముల్ని సంరక్షించాల్సిన అవసరం ఉంది. ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, పంట పొలాలు కావచ్చు. కాబట్టి దానికి సంబంధించి ఒక స్పష్టమైన గైడ్ లైన్స్ ముందే బాగుంటుంది. అయితే నేను కోరుకుంటుంది 6వ సంతకం అడుగుతున్నాను. 6వ సంతకం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో అమలు చేసిన, ఇతర ప్రభుత్వాలు అమలు చేసిన 27 సంక్షేమ పథకాలు, ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు, భూమి కొనుగోలు పథకం, పంట తోట పెంపకం, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఆ 26 పథకాల్లో వస్తాయి. ఆ రద్దు చేసిన దాంట్లో వస్తాయి. అదేవిధంగా విదేశీ విద్య, అదేవిధంగా బెస్ట్ బాయ్స్ స్కూల్స్, ఇవి ఇప్పుడు ఓటేసింది జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బీసీలు అంటున్నారు, కానీ మేజర్గా ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ పెద్ద ఎత్తున ప్రధానంగా గత 5 సంవత్సరాల్లో రద్దయినటువంటి పాత ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు, ముఖ్యంగా విదేశీ విద్య నుంచి మొదలు పెడితే అంటే స్కాలర్షిప్ల వరకు ఏవైతే గత ప్రభుత్వం మారిన తర్వాత జరిగినటువంటి ఏదైతే ఉందో వాటన్నిటిని పునరుద్ధరించడం కోసం 6వ సంతకం పెట్టాలని మీరు సలహా ఇస్తున్నారు. అంటే సలహా అనుకోవచ్చు, సూచనలు అనుకోవచ్చు. ఎందుకంటే సంక్షేమం అంటే వీలుగా కేంద్రం ఇచ్చే డబ్బులు ఇవన్నీ ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి, ఎన్బిఎఫ్డిసి, అదేవిధంగా మైనార్టీలకు ఇచ్చే కేంద్రం ఇచ్చే డబ్బులుగా డైవర్ట్ చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ రోజు ఈ డైవర్ట్ చేసినందుకే ఆయనకి ఇంకొక 100 ఏళ్ళు 200 సంవత్సరాలు ఆయన బతికితే జైల్లో పోయే పరిస్థితి ఉంది. కాబట్టి బేసిక్ ఏంటంటే దళితులు సంబంధించి తీరని అన్యాయం చేశారు. చాలా మందికి ఇది స్మెల్ చేయలేదు. తర్వాత వాళ్ళు నిద్ర మేలుకునే లోపు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఎన్నిసార్లు మాట్లాడిన ఆయనలో మార్పు రాలేదు. దొన్నపోత మీద వాన పడ్డట్టుగా వ్యవహరిస్తారు. ఏముంది, అమ్మఒళ్ళు అన్ని చూసుకోమంటాడు, జగనన్న దీవులు అన్ని చూసుకోమంటాడు. పిత్తోడి చేతిలో రాయిలాగా ఆయన పాలన అనేది జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రతి ఆకాంక్షలు నెరవేరుస్తూ 5 సంతకాలు చేశారు. మెగా డిఎస్సి గారు ఏంటంటే ఇంకోటి అక్కడ కీలకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆధునిక విద్య పేరుతో ప్రాథమిక పాఠశాల మొత్తం తీసేశారు. ఆ ప్రాథమిక పాఠశాల తీసేసిన తర్వాత వాళ్ళందరూ కూడా అప్పర్ ప్రైమరీ స్కూల్కి వెళ్ళిపోయారు. ఆ ప్రాథమిక పాఠశాల విద్య ప్రభుత్వ రంగంలో నడవడం లేదు కాబట్టి వాళ్ళంతా కాన్వెంట్ లోకి వెళ్ళిపోయారు. తద్వారా ఏమైందంటే అనేక ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలలు మూసివేయబడ్డం ద్వారా కొన్ని వేల మంది టీచర్స్ రేషనలైజేషన్ పేరుతో అబ్జర్వ్ చేశారు. అలా కాదు, మళ్ళా ప్రాథమిక పాఠశాల మొత్తం పునరుద్ధరిస్తే ఖచ్చితంగా, ఎందుకంటే ఒక విద్యార్థి ఒక కొత్త పాయింట్ చెప్తున్నారు విల్సన్ గారు. ప్రాథమిక పాఠశాలల్ని రేషనలైజేషన్ పేరిట ఏదైతే మూసేశారో వాటిని మళ్ళీ పునః ప్రారంభించాలనేటువంటి డిమాండ్, ఇది ఖచ్చితంగా ఒక వ్యాలిడ్ డిమాండ్గా భావించాలి. 3 కిలోమీటర్లు వెళ్ళి చిన్నపిల్లలు ఎక్కడ చదివించుకుంటారండి? ఎక్కడ సాధ్యం అవుతుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారి దయలేని తనానికి ఈ పసిపిల్లల మీద ఆయన చూపించిన కౌరవమే ఒక నిలువెత్తు నిదర్శనంగా నేను తెలియజేస్తాను. ఇక అదే సందర్భంలో భారీ డిఎస్సి 16,347 స్కూల్ అసిస్టెంట్లు, 7,725 మరొక కేటగిరీ, 6,371 ఎస్జిటి, 1,781 మరొక కేటగిరీ, 286 మరొక కేటగిరీ, వీటన్నిటినీ కలిపి సుమారుగా 30,000 దాకా వస్తున్నట్టుంది. వెల్కమ్ అండి. ఇప్పుడు మేము అంటే 28-30,000 దాకా వస్తుంది. ప్రభుత్వంలోనే ఇది ఖచ్చితంగా ఇంత పెద్ద విక్టరీ ఇచ్చినందుకు నిరుద్యోగులకి ఒక తీపి కానుక. ఎందుకంటే ఉద్యోగం లేక ఆయన 15,000కి 500 కోసం పనిచేసుకున్నారు. అది ఈ సందర్భంలో నేను ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. వాలంటీర్లు ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఏదైనా వ్యక్తి 5 ఏళ్ళు వాళ్ళు ఎంతో కొంత సర్వీస్ చేశారని భావిస్తే వాళ్ళు కొంత వ్యక్తి ఇచ్చి వాళ్ళని కూడా ఈ పోస్టులో కూడా అబ్జర్వ్ చేస్తే ఉపయోగం ఉంటుందని నేను భావిస్తాను. రఫీ గారు, ప్రధానంగా ఈ వాలంటీర్లు ఉన్న వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీలు బీసీలు బడుగు వర్గాలకు సంబంధించిన ప్రజలు వాళ్ళు వాళ్ళ చేత బలవంతంగా సంతకం పెట్టించాడు, మెడ మీద కత్తి పెట్టి సంతకం పెట్టించాడు. ఈ మాట నేను అనేక మంది వాలంటీర్ల ద్వారా విన్నాను నేను. రఫీ గారు,
వాలంటీర్లకు సంబంధించినటువంటి మరొక అంశం కీలకంగా చర్చలోకి వస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విల్సన్ గారు చెప్పినట్టుగా బలవంతంగా రాజీనామా మీద సంతకం పెట్టించినటువంటి వాళ్ళ భవితవ్యం ఏం కాబోతుంది? మరోపక్క మీరేమో వాలంటీర్లకు ఆల్రెడీ హామీ ఇచ్చున్నారు, 5,000ని 10,000 చేస్తామని, వాళ్ళని బాగా చూసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నారు. దీన్ని ఏ రకమైనటువంటి డైరెక్షన్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది? అరవింద్ గారు, ఇప్పుడు ఇవాళే ఆయన బాధ్యతలు తీసుకురాదు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా ప్రధానమైనటువంటి 5 అంశాలని ఆయన జీవోల ద్వారా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చారు. అయితే నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చాడో వాలంటీర్లకు సంబంధించి దాని మీద సమీక్ష చేస్తారు. ఇప్పుడు 1,05,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. 1,08,000 మంది. 2,50,000 మంది ఎంతోమంది ఉన్నారు. దాదాపు 40-45% మంది వాళ్ళు రాజీనామా చేశారు. చేశారా చేయించారా అనేది అనవసరం. ప్రభుత్వ రికార్డులో వాళ్ళు రాజీనామా చేసినట్టే లెక్క. రేపు జూలై నెలలో జీతము వాళ్ళకి, ఇప్పుడు ఈ జూన్ నెలలో కూడా వాళ్ళకి జీతాలు రాలా. ఎవరికి రాజీనామాలు చేసిన వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి 5,000 ఇవ్వాల. ఇప్పుడు మేము పెంచిన 10,000 రూపాయలు రేపు జూలైలో ఎవరైతే లైవ్ లో ఉన్నారో వాళ్ళకే వెళ్తాయి. అయితే దీని మీద ఒక చర్చ జరుగుతుంది. 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని పెట్టాలా, 100 ఇళ్లకి వాలంటీర్ని పెట్టాలా అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది. అది దాని మీద అధికారులతో, పార్టీ నాయకులతో, మంత్రులతో సమగ్రంగా చర్చించి వాలంటీర్ వ్యవస్థను అయితే కొనసాగిస్తాం. ఎందుకంటే మనం చూసాం కదా, మొన్న బ్యాంకుల్లో డబ్బులు వేస్తే వెళ్ళి తెచ్చుకోవడానికి వృద్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే సచివాలయంలో డబ్బులు పెడితే ఆ ఎండల్లో వెళ్ళి తెచ్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. కాకపోతే చాలా మంది వృద్ధులకి ఇంటికి డబ్బులు పంపించాలనేది చాలా మంచి నిర్ణయం. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన దాన్ని మేము దాన్ని కొనసాగిస్తాం. అది మంచిది. అది అంటే వాలంటీర్ వ్యవస్థలో పెన్షన్లను ఇంటికి పంపించే కార్యక్రమం వరకు మీరు అంగీకరిస్తున్నారు తప్ప ఆ పేరిట జరిగినటువంటి మిగతా కార్యక్రమాలను అంగీకరించట్లేదు. మిగతా కార్యక్రమం అదే, దాన్ని ఏ రకంగా వాళ్ళ డ్యూటీస్ ని ఏ రకంగా దాన్ని పెంచాలా, తగ్గించాలా అని చెప్పేసి. అయితే ఒకటి, ఎవరైతే 1,08,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారో, చేయించారో, వాళ్ళందరిలో ఉన్నటువంటి స్కిల్ సెన్సెస్ మేము తీసుకుంటాం. వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కల్పిస్తాం. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాలంటీర్లు ఎవరైతే స్కిల్ సెన్సెస్ వాళ్ళు కలిగి ఉంటారో, వాళ్ళకి స్కిల్ కలిగి ఉంటుందో వాళ్ళందరినీ తీసుకొని 10,000కే కాకుండా మంచి ఉద్యోగాల వైపు వాళ్ళు పంపిస్తాం. వాళ్ళ ప్లేస్ లో మిగతా వాళ్ళని తీసుకుంటాం. ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు, MBA చేసిన వాళ్ళు కూడా వాలంటీర్ పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇచ్చి మంచి ఉద్యోగాలు పంపిస్తాం. ఈ చిన్న చిన్న పనులు చేయడానికి ఆ 10th క్లాస్ చదివిన వాళ్ళు చాలు, ఆ నెలకు 10,000 రూపాయలు సంపాదించుకుంటారు. అలాంటి వాళ్ళకి వాలంటీర్ ఉద్యోగం ఇస్తే వాళ్ళకి ఉన్నటువంటి అర్జీలను తీసుకొచ్చి ప్రభుత్వ కార్యాలయాలు ఉంటుంది కదా, వాళ్ళేమి శాంక్షన్ చేయరు కదా. ఇక్కడ ఎమ్మెల్యేకి ప్రజలకి లింక్ కట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అది లింక్ కట్ చేసి మొత్తం వాలంటీర్ల మీద చేయడం వల్ల ఎమ్మెల్యేలు కూడా దేనికి ఉపయోగం లేకుండా పోయారనే వాలంటీర్ వ్యవస్థకి సంబంధించినటువంటి ఒక అంశం అయితే క్లియర్గా మనం అనుకోకుండా మన చర్చలోకి వచ్చింది కాబట్టి విల్సన్ గారి ద్వారా ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వాలంటీర్లకు ఇచ్చే క్రమంలో మీరు చెప్పినటువంటి విషయం అర్థమైంది. కానీ వాలంటీర్ వ్యవస్థని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసింది అనేటటువంటి ఆరోపణ విషయంలో మీ ఇద్దరు అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. దుర్వినియోగం చేసింది ఎందుకంటే ఇక్కడ మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి, ఆయన వాలంటీర్ని ఎందుకు పెట్టాడు? ఈ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, పథకాల లబ్ధిదారులు ఉంటారో వాళ్ళతో నేరుగా సంబంధాలు పెట్టుకొని ఆ డేటా అంతా పెట్టుకొని ఎన్నికల్లో
ఈ వాలంటీర్లు ఉపయోగించుకొని వాళ్ళు ఆ ర్యాప్ పెంచుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసేటువంటి ఒక వ్యవస్థ కింద తయారు చేశాడు తప్పితే నిజంగా ప్రజలకు సేవ చేసి స్వచ్ఛందంగా ఉండేటువంటి సేవకులుగా పెట్టలేదు ఆయన. ఆయన చివరికి ఎంతవరకు వెళ్ళారంటే ఈ పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, ఇది ప్రభుత్వం ఇస్తుందని కాదు. గతంలో 2000 ఇచ్చారని ఒప్పుకోలేదైనా, ఎక్కడ కూడా 1000 ఇచ్చారని చెప్పేవాడు. మేము 2000 చేశాం, 1000 2000 చేశాం. ఆ 2000 చేశానని చెప్పడు, 1000 నేను 3000 చేశానని చెప్పి అబద్ధం ప్రచారాన్ని ఆయన చెప్పేవాడు. వాళ్ళ పార్టీ నాయకులు చెప్పేవాడు, వాలంటీర్ ద్వారా కూడా వాళ్ళకి చెప్పేవాడు. కానీ ప్రజలు చాలా తెలివిగలవాడు. మేము ఎలక్షన్ కమిషన్ ద్వారా కొన్ని స్వచ్ఛంద సంస్థలు వెళ్ళి ఇది దుర్వినియోగం అవుతుంది, ఎన్నికల ప్రక్రియలో వీళ్ళని చొప్పించి ఓట్లు వేయించుకోవడం కానీ, లేకపోతే ఎలక్షన్ మేనేజ్మెంట్ లో కానీ, పోలింగ్ లో కానీ వీళ్ళని ఉపయోగించుకొని దుర్వినియోగం చేస్తారనేది గ్రహించి వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. వాళ్ళని పక్కన పెడితే పెన్షన్ ఇవ్వడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం కదా. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఒకసారి సచివాలయాన్ని పంపించి ఇబ్బందులు పెట్టాడు, 2 సార్లు ఏం చేశాడు, బ్యాంకులకు పంపించాడు. సచివాలయంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, బ్యాంకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొన్ని చోట్ల చాలా ఇబ్బందులు. ఇప్పుడు కూడా బ్యాంకుల్లో డబ్బులు తీసుకునేటువంటి వృద్ధులు ఉన్నారు. ఎందుకంటే ఆ ఫోటో తెమ్మంటారు, రకరకాల ఇది తెమ్మంటారు, వాళ్ళకి తెలియక ఇప్పుడు కూడా డబ్బులు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థని ఎలా ఉపయోగించుకుంటారో ప్రభుత్వం రేషనైజ్ చేస్తుంది. రెండోది ఏంటంటే ఇంకొక సమస్య చెప్తా. ఇప్పుడు ఈ చౌక దుకాణాలు ఉండే జాతీయ పంపిణీ వ్యవస్థ చేశాడు, ఒక వ్యాన్ పెట్టాడు. ఆ వ్యాన్ మీద 2 వైపులా బొమ్మ వేసుకున్నాడు. అందులో ఒకరికి 20,000 రూపాయల జీతం, అసిస్టెంట్ కి ఒక 8,000 రూపాయల జీతం. ఆ వెహికల్ కి డబ్బులు పెట్టి కొన్నటువంటి పరిస్థితి ప్రభుత్వ సొమ్ముతో. మళ్ళీ ఆయిల్ రిపేరు ఇవన్నీ కూడా అతని పబ్లిసిటీ కోసం ఆ వ్యవస్థను తెచ్చాడు. దాంట్లో జాతీయ పంపిణీ వ్యవస్థ అది కనుక కంటిన్యూ ఉంటే, ఎవరికి ఎప్పుడు వెసులుబాటు ఉంటే ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఆ షాప్ ఉంటుంది. ఎవరికి ఎప్పుడు అవకాశం ఉంటే డబ్బులు ఉంటే వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. దాంట్లో 8-9 రకాల వస్తువులు చంద్రబాబు నాయుడు గారు చిన్న సూపర్ మార్కెట్ లాగా పెట్టి పేదవాళ్ళకు ఉపయోగపడే పద్ధతి తెస్తే, ఈయన వస్తువులను తీసి కేవలం బియ్యం, అప్పుడప్పుడు పంచదార మాత్రమే ఆ వ్యానులలో చేసి ప్రభుత్వ డబ్బుని దుర్వినియోగం చేశాడు. దాని మీద కూడా మేము సమీక్షిస్తాం. అదే సందర్భంలో ఐ కమ్ బ్యాక్ టు యు విల్సన్ గారు. ఇంకొక మాట ఒక్క నిమిషం చెప్పండి. 27 ఎస్టీలకు సంబంధించిన 27 పథకాలు రద్దు చేశారు. మైనార్టీలకు సంబంధించిన 14 పథకాలు రద్దు చేశారు. మొత్తం 101 పథకాలు రద్దు చేశాడు. వాటన్నిటినీ కూడా మేము పునరుద్ధరిస్తాం, కట్టుబడి ఉన్నాం. దానికి అన్ని పథకాలను మేము గత ప్రభుత్వంలో తెచ్చిన వాటిని పునరుద్ధరిస్తాం, ప్రజలకి అనుకూలంగా చేరువుగా తీసుకెళ్తాం. వాటి ద్వారా ప్రజలు విల్సన్ గారు, మీకు ఆయన చెప్పినటువంటి 27 పథకాలకు సంబంధించినటువంటి పునరుద్ధరణకు సంబంధించిన హామీ వచ్చేసింది. ఇక వాలంటీర్ వ్యవస్థ దుర్వినియోగంకు సంబంధించి ముఖ్యంగా ఎన్నికల్లో అంటే కూటమికి అనుకూలమైనటువంటి భావం ఉన్నటువంటి ఓటర్ల తొలగింపు అంశం, దాంట్లో ప్రధానంగా వాలంటీర్లను వాడారంటూ విమర్శలు వచ్చినాయి, రాజకీయపరమైన విమర్శలు వచ్చినాయి. ఎన్నికల కమిషన్ కూడా ఇదే విషయం మీద ఫిర్యాదులు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు స్వయంగా ఎన్నికల కమిషన్ని కలిసి కూడా ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మొత్తం కలిపి వాలంటీర్ వ్యవస్థ దుర్వినియోగం విషయంలో, ముఖ్యంగా ఎన్నికల ఓట్ల తొలగింపు విషయంలో ఏ రకమైనటువంటి పని జరిగిందంటారు? ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ అనేదాన్ని స్వచ్ఛందంగా చేసే ప్రక్రియ అన్నారు. కానీ విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా అంబటి రాంబాబు గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా మా పార్టీ ఓపెన్ గా చెప్పారు. ఓపెన్ గా చెప్పడం ద్వారా వాళ్ళని ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగా వాడారు. అసలు ప్రజల సొమ్ముని నీ పార్టీ కార్యకర్తకు వాడితే పెద్ద క్రైమ్, ఇది కూడా ఒక క్రైమ్ కింద నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇవ్వదలుచుకుంటే వాళ్ళ సండూరు పవర్ ప్రాజెక్టో, భారత సిమెంటోనో, సాక్షిలో వచ్చే డబ్బులతోనో ఇచ్చుకోవచ్చు.
తర్వాత 500 నుంచి 1000 కోట్ల దాకా యాడ్స్ రూపంలో తీసుకున్నారు. యా అదేవిధంగా ఒకే రోజు 12 లక్షల సర్క్యులేషన్ పడిపోయింది. వాలంటీర్ల చేత బలవంతంగా సాక్ష్యం చదివించే ఒక కుట్రపూరిత వాతావరణం బిల్డప్ చేశారు. యా అంటే మనకు అర్థం కావాల్సింది అంటే వాలంటీర్లకి ఒక వెన్నెముక లేకుండా చేశారు. కొద్ది మందికి వెన్నెముక లేని వ్యవహార శైలిని వాళ్ళకి చేసేసి మరి వాలంటీర్ చక్ర, వాలంటీర్ బ్రహ్మ ఏదో రకరకాల బిద్దులు ఇచ్చి యా వాళ్ళని ఈయన ఎన్నికలు వాడుకోవాలన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి నేను రాష్ట్రంలో వాలంటీర్లు మొత్తానికి కూడా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి ఆయన ముఖ్యమంత్రి అంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకుండా ఎంత, నాన్న ముఖ్యమంత్రి ఎంత అయిన తర్వాత ఎంత, ఇప్పుడు ఎంత. ఈ రోజు మద్యం పేరుతో, ఇసుక పేరుతో, మైనింగ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు దోచుకుంది ఎంత. వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ల పాటు వాళ్ళ ఏజ్, వాల్యుబుల్ ఏజ్ ని ధ్వంసం చేశాడు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. కాబట్టి ఈ రోజు వాళ్ళ ఏజ్ ని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన ధ్వంసానికి ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవడం అవసరం. చేసుకొని కనీసం వాళ్ళ ఆస్తుల్లో ఒక 10% వాళ్ళకి ఇచ్చేస్తే వైసీపీ కార్యక్రమం పనిచేసిన వాళ్ళు తలా 10 లక్షలు 30 లక్షలు ఇస్తే బతుకుతారు. అది చేయడం అనేది మానవత్వం ఉన్న వ్యక్తులు చేయాల్సిన పని. జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం ఉంటే ఆయన మాత్రం 9 నగరాల్లో ఆయన బిల్డింగ్స్ కట్టుకున్నాడు, తర్వాత లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. మరి వాలంటీర్లు ఏం సంపాదించారు? దీన్ని ముఖ్యమంత్రి చేయడానికి ఆహార్నేసలు కృషి చేశారు. అదేవిధంగా ఒక వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి వ్యవస్థని ధ్వంసం చేశారు. వాళ్ళు పౌర సరఫరాలు కూడా పవర్స్ లేవు, ఎంపీటీసీ పవర్స్ లేవు, జెడ్పీటీసీ పవర్స్ లేవు, ఎమ్మెల్యేస్ కూడా పవర్స్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాలంటీరు, ఆయన వాలంటీరు, ఆయన వాలంటీరు, ఆయన బటను ఈ విధంగా చేసుకుపోయాడు. అంటే ఇప్పుడు ఏంటంటే మనమే ఎంపీ చేసుకున్న రాజ్యాంగ వ్యవస్థల్ని మనమే ధ్వంసం చేస్తే ఒక సర్పంచ్ వ్యవస్థ పోతే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక సర్పంచ్ తనకు కూడా తన గ్రామాన్ని బాగు చేసుకోవాలనుకుంటాడు కదా. ఇక్కడ నేనేమంటానంటే దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు కత్తిని పీక కోయడానికి వాడతారు, కొద్దిమంది యాపిల్ కోయడానికి వాడతారు. వాలంటీర్లలో కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చి పని చేయించండి. వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళకి క్వాలిఫైడ్ వ్యక్తులు ఉంటే వాళ్ళని మీరు వీళ్ళని ప్రమోట్ చేయండి. రకరకాల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటారు, వాటిల్లో మా మైలేజ్ ఇవ్వండి. అంతే తప్ప మీరు వాలంటీర్లని ఏ పార్టీ అయినా సరే కార్యకర్తలుగా వాడితే మాత్రం అది క్రైమ్, అది అందులో సందేహం లేదు. అదే ప్రభుత్వం డబ్బు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ప్రభుత్వం మొత్తానికి జవాబుదారి, ప్రజలు మొత్తానికి జవాబుదారి ఉంటారు, ఒక పార్టీకి కాదు. కానీ రేపు పొద్దున మేమైనా సరే, ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే వాళ్ళని ఇండిపెండెంట్ గా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అన్నారు, మంచిది, అట్లాంటి చేయండి. మీరు అది సేవా కార్యక్రమే చేయండి. ఎందుకంటే ఎంఆర్ఓలు, తర్వాత ఆర్డీఓలు, తర్వాత విఏఓలకి కొన్ని పనులు ఉంటాయి. వాళ్ళగా నిర్మాణాలు కలిగిన పరిస్థితుల్లో వీళ్ళ సర్వీస్ తీసుకోవచ్చు, తప్పులేదు, పాజిటివ్ గా తీసుకుంటే. అదే సమయంలో నేనేమంటానంటే కొద్దిమంది అరాచక స్థితిలో మారిపోయారు. మహిళలపైన అత్యాచారాల దగ్గర నుంచి మహిళలకు సంబంధించిన మెళ్ళలో నగలు దొంగతనం చేయడం, అనేక కార్యక్రమాలు, అనేక అరాచక కార్యక్రమాలన్నీ బయటకు వచ్చాయి. కాబట్టి చచ్చిన పొరపాటును కూడా మళ్ళీ వాళ్ళకి తీసుకోకూడదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు రాజీనామా చేయకుండా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి వ్యవస్థలో పాజిటివ్ గా చేసే వాళ్ళు అవసరం మనకి. చేసే వ్యవస్థను ప్రొటెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా ఎన్నికల వరకు రాజకీయాలు మాడుకుంటా ఉంటాయి. ఎన్నికల తర్వాత ఇప్పుడు ఆయన అంటే కులం లేదు, ప్రాంతం లేదు, మతం లేదు అంటాడు. ఆయన వర్గానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే అనేక పదవులు ఇచ్చుకున్నాడు. ఉన్న రాష్ట్రాన్ని మొత్తానికి లూటీ చేసి డబ్బులు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏమంటామంటే ఉమ్మడి ప్రభుత్వం మాది కాబట్టి, అంతకుముందు మా ప్రభుత్వంలో 72% పోలవరం కంప్లీట్ అయింది. మా ప్రభుత్వంలోనే మరి అమరావతికి 2,500 నుంచి 3,500 కోట్ల నిధులు వచ్చాయి. మా ప్రభుత్వంలో 4 ఇండస్ట్రియల్ కారిడార్స్ వచ్చాయి. మా ప్రభుత్వంలోనే 45 కేంద్ర సంస్థలు వచ్చాయి. ఇవన్నీ కూడా వచ్చింది టీడీపీ, బీజేపీ, జనసేన అవగాహనతో ఉన్న పొత్తులోనే జరిగాయి. కాబట్టి అలాంటి ఈరోజు ప్రజలు ఏం కోరుకుంటారంటే, ఇంత గొప్ప విజయాన్ని ఎందుకు ఇచ్చారంటే ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు దాన్ని చూపించడం కోసం ఇంక వాళ్ళ దగ్గర వేరే మార్గాలు లేవు. లంక, శ్రీలంక లాంటి ప్రాంతాల్లో పోయి రామదాస్ మీద లేకపోతే వాళ్ళ మీద దాడులు చేశారు, కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా మనకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకున్న ఓటు వ్యవస్థను వాడడం వల్ల ఈ రోజు 11 సీట్లకు పడిపోయాడు. ఇంకా వైనాడు పులివెందులను కూడా మేము అన్నాం. ఆ రోజుల్లో కూడా పులివెందుల్లో కూడా ఆయన గెలవడం కూడా అది రాజశేఖర ఆత్మని మరి క్షోభింపు చేసే ప్రక్రియ. అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి, ఎందుకంటే అక్కడ కూడా వాడాలి ఆయన. మొత్తం ఓడకపోయినా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడం హిస్టారికల్ నెసిటీ, అది అవినాష్ రెడ్డి గారు వాడాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రజలు ఎమోషన్ గురి చేసి, ప్రజలకు డబ్బులు ఇచ్చి మబ్బు పెట్టి రకరకాలు చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పార్టీని పైకి లేపాలని ఆయన సాధ్యం పని కాదు.
ఇప్పటికీ వాళ్ళ పార్టీ వాళ్ళు మొత్తం మంత్రులు వేశారు కానీ ఏ మంత్రిని పని చేయించారండి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు హోంమంత్రి సుచరిత ప్రారంభోత్సవం చేయాల్సిన దగ్గరికి ఈయన పోతాడు, కచేరీ తీసుకుంటాడు. ఏ మంత్రికి కూడా పని అవకాశం కల్పించాల. ఈ పాపాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా జరగలేదు. ఆయన ఎవరు మాట్లాడినది ఒట్టి మాట. ఆయన ఖచ్చితంగా వీళ్ళ చేత ఆయన చేయించాలని తప్పులన్నీ వీళ్ళ చేత చేయించాడు, వీళ్ళతో మాట్లాడించాడు. ఆ మాట్లాడే దగ్గర రకరకాలుగా సోషల్ మీడియా పేరుతో సజ్జల భార్గవ్ ఏం చేశాడు, అమాయకులు కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కొద్దిమంది చచ్చిపోయారు. అది ఎంత దారుణం. ముసలాళ్ళు వృద్ధురాలను కూడా చూసుకోకుండా ఒక మహిళ మీద మరి సిఐడి వాళ్ళు పిలిచి కేసులు పెట్టారు. ఇప్పుడు నేనేమంటారంటే ఇట్లా చేసిన అన్ని ప్రక్రియల మీద ఈ సోషల్ మీడియా వాడిన సజ్జల భార్గవ్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఖచ్చితంగా జైలు పంపాల్సిన అవసరం. ఎందుకంటే ఎందుకు జైలు అంటున్నానంటే ఈ రోజు రాష్ట్రం ఈ పరిస్థితి దొరకడానికి కారణం 90% జగన్మోహన్ రెడ్డి అయితే ఈ 10% సజ్జల రామకృష్ణారెడ్డిదే. సరిగ్గా ఆయనకి చెప్పడంలో ఆయన విఫలం చెందాడు. ఒక సలహాదారుడుగా ఎందుకు విఫలమయ్యేటువంటి లాజిక్ ఏంటంటే ఆయన డబ్బులు సంపాదించుకోవడం కోసమే ఆయన ఏం చెప్తే అది సపోర్ట్ కొట్టాడు తప్ప ఈ రాష్ట్ర కమిట్మెంట్ అనేది ప్రజల పట్ల కమిట్మెంట్ అని మాకు సజ్జల రామకృష్ణ కనబడలే. ఇంకా ఆయన గల్లా జేది కంపెనీ వెళ్ళిపోతా ఉంటే మేము దండం పెడతాము, మీరు గోల్డ్ మహాప్రభు అన్నారు. అంటే ఎక్కడైనా సరే ఇతర రాష్ట్రాల్లో ఒక ఇండస్ట్రీ పెడితే ఆ ఇండస్ట్రీ పెట్టు దానికి సపోర్ట్ గా అధికార పక్ష ప్రతిపక్షం కలుస్తాయి. మీరు తమిళనాడు పోయి చూడండి, అధికార పక్ష ప్రతిపక్షం అక్కడ కలిసి ఒక ఇండస్ట్రియలిస్ట్ స్వాగతిస్తారు. ఎందుకు స్వాగతిస్తారంటే ఒక ఇండస్ట్రీ పెడితే 100కో 200 మందికి 300 ఉద్యోగాలు వస్తాయి. ఆ మానవీయ కోణం అనేది ఉండాలి. ఈ మానవీయ స్పర్శ లేని ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఆ చదువు సినిమాలో కానీ ముడిచిపెట్టాడు. రాజకీయ సమాధి అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన ఒక చారిత్రాత్మక అవసరం. అది అవసరాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు అమరావతి చూడండి, 3 లక్షల కోట్ల విలువైన ల్యాండ్ ని ఆయన ఏం చేశాడు, ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేశారు. 45 కేంద్ర సంస్థలు ఇస్తే వాటిని డెవలప్ చేయలేదు. ఈ రోజు ఒక వారం రోజుల్లో అక్కడ లైట్లు వెలుగుతున్నాయి కదా. ఎందుకు అంత కక్ష? చంద్రబాబు మీద కోపం ఉంటే మరింత బాగా పనిచేసి మళ్ళీ రెండోసారి గెలవచ్చు. అదే సందర్భంలో విల్సన్ గారు 100 రోజుల కార్యాచరణ అంటూ దేశంలో మోడీ ఏదైతే ప్రారంభించారో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి 100 రోజుల కార్యాచరణ అంటూ చంద్రబాబు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. 100 రోజుల కార్యాచరణలో ప్రధానమైన ఎజెండాలో ఈ 5 అంశాలతో పాటు ప్రధానమైన ఎజెండాలో ఏముండబోతున్నాయి? ప్రధాన ఎజెండాలో దళితులు, బీసీలకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి హక్కుల మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో అదే ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రకటించాడు. ఆ ప్రకటించిన వాటిలో స్కిల్ డెవలప్మెంట్ అనేది లాంగ్ స్టాండ్ 5 సంవత్సరాలు అమలు చేయాల్సిన కార్యక్రమం. ఇది 100 రోజుల్లో చేయాల్సింది మాత్రమే కాదు, ప్రభుత్వం వరకు మనం ఇప్పుడు నైపుణ్యం ఉండబట్టే కదండి అమెరికా పోయి లండన్ పోయి మన వాళ్ళు చదువుకున్నారు, అక్కడ ఉద్యోగాలు ఇచ్చారు. కాబట్టి నైపుణ్యం అనేది ఈ రోజు మనం ఎవరైనా సరే విద్యార్థి ఆ స్కిల్ డెవలప్ చేసుకోవాలంటే 2 లక్షలు 3 లక్షలు కట్టే పరిస్థితి. దాన్ని మనం ప్రభుత్వం ఇచ్చింది అనుకోండి, వాడు బతుకుతాడు కదా. అనేక రకాల పోర్టల్ షాప్ దగ్గర నుంచి, టీటీపీ దగ్గర నుంచి, అదేవిధంగా C++ దగ్గర నుంచి, జావా దగ్గర నుంచి అనేక కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సుల కోసం ఇక్కడ హైదరాబాద్కి వచ్చి అమీర్పేటలో వేలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా బాధపడతా ఉంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తే ఇక్కడి నుంచి పోనీ ఎక్కడ పోయినా సరే బతుకుతారు. ఆ బతికే అవకాశం మనం కల్పించాలి. అది ఒక పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కొంత మైలేజ్ ఉంది. ఎందుకంటే ఆయన బ్రెయిన్ చైల్డ్ ఈ డెవలప్మెంట్ అనేది ఆయన దగ్గర ఉన్న ఒక మూల మనం హైదరాబాద్ చూసాము. ఆయన ఏదైతే సైబర్ టవర్స్ కట్టారో తత్ఫలితంగా కొన్ని వందల వేల సంస్థలు అక్కడికి వచ్చి పడ్డాయి. ఈ రోజు కొన్ని లక్షల మంది అక్కడ పనిచేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రాంతం లేదు, కులం లేదు, మతం లేదు అన్నట్టుగా ప్రపంచంలో అందరూ అక్కడ ఈరోజు హైదరాబాద్ గురించి పనిచేస్తున్న పరిస్థితి. దేశంలో అనేక నగరాలకు సంబంధించిన పనిచేస్తున్న పరిస్థితి. ఇక్కడ కూడా అమరావతి ఒక ప్రపంచ క్యాపిటల్ కి మారాలని వాళ్ళు 35,000 ఎకరాల భూములు ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా అమరావతి ప్రపంచ క్యాపిటల్ కి మారుతుంది. మారినప్పుడు ఇక్కడికి అన్ని వర్గాల వాళ్ళు వస్తారు, అన్ని కులాల వాళ్ళు వస్తారు, మతాల వాళ్ళు వస్తారు. వచ్చి ఇక్కడ ఇన్కమ్ సోర్స్ బిల్డప్ చేస్తారు. తద్వారా మనకి ఏమవుతుందంటే రియల్ గా టీఆర్పీ రియల్ గా మనకి ఆర్థిక వృద్ధి రేట్ అనేది పెరుగుతుంది. ఈ ఆర్థిక వృద్ధి రేటు పెరగడం కోసం అమరావతి కూడా ఒక సోపానం అవుతుంది, ఒక వేదిక అవుతుంది. కానీ దాన్ని మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలా. ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఆయన విధ్వంసం చేశాడో దాన్ని ఒక స్మారకంగానే చేయండి, లేకపోతే వాళ్ళు తిరిగానే కట్టండి. ఏదో ఒకటి చేయకపోతే మాత్రం అది ఒక ప్రజలకు ఒక చిహ్నాలా కనబడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే విధ్వంసానికి ఒక ప్రతీక అనడానికి ఒక నిదర్శనం లేదు. దాన్ని మళ్ళీ తిరిగి పైకి లేపి ప్రజావేదిక నిర్మాణం చేయడం కూడా ప్రోగ్రెసివ్ థాట్ అవుతుంది. ఆ విధంగా ఏం చేస్తే బాగుంటుందో కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తే బాగుంటుంది. మేమైతే
ఆయన చేసే ప్రతి మంచి పనికి మా సపోర్ట్ ఉంటుంది. ప్రజల పక్షం నిలబడి మేము మాట్లాడతాము, కొట్లాడతాము, ఏదైనా అడిగే హక్కు మాకు ఉంటుంది. వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు, అడగచ్చు. పోలవరం కావచ్చు, అదేవిధంగా రాజధాని నిధులు కావచ్చు, ఏదైనా అడగచ్చు. అది తప్పే లేదు. ప్రైమ్ మినిస్టర్ గారు ఆల్రెడీ హామీ ఇచ్చారు. ఆయన స్వయంగా ట్విట్టర్ చేశారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని పెంచడం కోసం, ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం నేను మీ వెంట ఉంటాను అని కూడా ఆయన ఈరోజు పోస్ట్ చేసిన పరిస్థితి మనం కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఆర్థిక అంశాలు చాలా ఉన్నాయి. ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ హామీతోటే 100 రోజుల కార్యాచరణ ధీమాగా వెళ్తున్నట్టుగా చంద్రబాబు కనిపిస్తోంది. యా, ఐ విల్ కమ్ బ్యాక్ టు విల్సన్ గారు. ఐ విల్ కమ్ బ్యాక్ టు రఫీ గారు. జగన్కి ఇస్తే ఆ 13 లక్షలు అప్పు తీసుకొచ్చి అందులో మన 2 లక్షలే కనబడుతుంది. మిగతా డబ్బులు ఎక్కడ పోయినా ఖచ్చితంగా శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్లి ఎవరైతే అవినీతి చేశారో ఆ వాసుదేవ రెడ్డి గారి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా జైలు పంపాల్సిన అవసరం ఉంది. అధికారులు రేపు అధికారులు తప్పు చేస్తే మాకు జైలు చెప్పకూడదు తప్పదనే పరిస్థితిని అధికారులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా బౌన్సర్లుగా మారిపోయి పనిచేసిన పరిస్థితి ఉంది. మేమైతే ఈ అహింసని మేము ప్రోత్సహిస్తాము. మరి అహింసలో భాగంగానే మనం ఎదుర్కోవాలి. ఇప్పటికైనా సరే కొడాలి నాని లేకపోతే వంశీ లాంటి వాళ్ళు నోటు దోలు తగ్గలేదు. వాళ్ళు ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. వాళ్ళకి నాకు తెలిసి రాజకీయ జీవితం లేదు. వాళ్ళు మటాష్ అయ్యారు. కాబట్టి మేమేమంటే సామాన్య ప్రజలు ఎవరైనా సరే, అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరైనా సరే సామాన్య ప్రజల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మేడం గారు కానీ విజ్ఞప్తి చేశారు. ఎక్కడికక్కడ దాడులు జరగదు. పీస్ స్టేట్ పీస్ గా ఉంటే మనకి ఎన్నో పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే మన అన్నదమ్ములు, మన బిడ్డలు, లేకపోతే మన సంబంధించిన వాళ్ళు ఎంతో మంది బాగుపడతారు. మనం ఇతర గుజరాత్ చూసో, ఇతర రాష్ట్రాలు చూసో, మనం చెన్నై చూసి ఎంత స్ఫూర్తి పొందాలంటే మనకి అక్కడ పరిశ్రమలు వస్తేనే మనకి మన బిడ్డలకు ఉద్యోగాలు ఉంటాయి, లేదా మన అన్నలకు తమ్ముళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి. మనం అన్నం రామచంద్ర అనే పరిస్థితిలో ఉంచి మనం సొంతంగా ఈ రోజు అక్కడి నుంచి 5 లక్షలు 4 లక్షలు పెట్టుకొని వచ్చారంటే ఆ రోజు పడ్డ విత్తనాలు, ఆ సీడ్ అనేది వృధా కాల. 5 లక్షలు పోయినా పర్లేదు, మా ఓటు మనం వేయాలని చెప్పని అమెరికా నుంచో, లండన్ నుంచో, జపాన్ నుంచి వచ్చారంటే అది మనం హైదరాబాద్ లో వేసిన సీడ్. ఆ సీడ్ వృధా. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కీర్తి ఆ చంద్రబాబు నిలబడాలంటే ఖచ్చితంగా ల్యాండ్ అది ఏదైతే ఇందాక చెప్పారు. ఐ విల్ కమ్ బ్యాక్ టు యు విల్సన్ గారు. ఐ విల్ కమ్ బ్యాక్ టు యు రఫీ గారు. రఫీ గారు, 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక దిశగా వెళ్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఈ 5 అంశాలతో పాటు తీసుకోబోతున్నటువంటి ప్రధాన ఎజెండాలు ఏంటి? ఈ ఐదు అంశాలు ఆల్రెడీ అయిపోయింది. ఈ సంతకాలు పెట్టాడు. జీవో రూపంలో కార్యాచరణ వస్తుంది. ఇప్పుడు మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. అన్న క్యాంటీన్ లో పునరుద్ధరణ జరుగుతుంది. 4,000 రూపాయల పెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ 4,000 రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళు 65,30,000 మంది ఉన్నారు. 65,30,000 మందికి ప్రయోజనం చేకూర్చే 3వ సంతకం ఇది. మేము ఇవన్నీ ప్రకటించే ముందే పార్టీలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు, గత ప్రభుత్వంలో చేసినటువంటి ఆర్థిక శాఖలో చేసినటువంటి మేధావుల్ని పిలిచి చంద్రబాబు నాయుడు గారు సాధ్యాలు ఇది 4,000 ఇస్తున్నామని చెప్తున్నాం. అది ఇవ్వగలమా? 3 గ్యాస్ బండ్లు ఇవ్వగలమా? నెలకి 15,000 రూపాయలు, 1,500 రూపాయలు మహిళకి ఇవ్వగలమా? 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వగలమా? అలాగే తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు సంవత్సరం ఇవ్వగలమా అనేది లోతైనటువంటి ఎక్సర్సైజ్ చేసి సాధ్యము అనుకున్న తర్వాతే, ఎందుకంటే ఇటు కేంద్రం ఇచ్చేటువంటి పథకాలు, కేంద్రంలో మ్యాచింగ్ గ్రాంట్స్ ఇస్తే వచ్చేటువంటి డబ్బు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని సూపర్ 6 ని చెప్పడం జరిగింది. ఈ 5 సంతకాలు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ వచ్చింది. ఇక సూపర్ 6 ని రానున్న 100 రోజుల్లో సూపర్ 6 లో చెప్పినటువంటి అంశాలని ఒక్కొక్కటిగా తీసుకురావడం, బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం ఇలాంటివి తీసుకురావడం, ఈ కాకుండా రోడ్లు మరమ్మత్తు, అలాగే ఎందుకంటే వర్షాలు వస్తూ ఉన్నాయి, రోడ్లు మరమ్మత్తు, అలాగే పోలవరాన్ని మళ్ళీ ఇప్పుడు ఆ మెగా ఇంజనీరింగ్స్ ని కంటిన్యూ చేయటమా, అంతకు ముందు పనిచేసినటువంటి పేరేదో మార్చినట్టున్నారు రఫీ గారు. రఫీ గారు మీరు ఏదో కంపెనీ పేరు మార్చినట్టున్నారు.
మెగా ఇంజనీరింగ్. మీరేదో ఇంకో పేరేదో మాట్లాడినట్టు కనిపించింది నాకు. మెగా ఇంజనీరింగ్ ఇప్పుడు టెండర్ లో ఉంది. Yeah. దాన్ని కంటిన్యూ చేయడం అయితే నవయుగాని అంతకుముందు శరవేగంగా కట్టినటువంటి నవయుగాన్ని తీసుకొచ్చి పెట్టడమా, అలాగే మిగిలిపోయి ఉన్నటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని ఏది 100 రోజుల్లో కంప్లీట్ చేయగలం, ఏది 6 నెలల్లో కంప్లీట్ చేయగలం, ఏది సంవత్సరంలో కంప్లీట్ చేయగలం అని ఒక ప్రణాళిక. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 24 ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గరికి ఆయన తిరిగాడు. తిరిగి అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేసి రైతులకు చూపించాడు. మేము ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి 8,000 కోట్లు పెట్టాడు. రాయలసీమ అంటాడు, రాయలసీమకి 8,000 కోట్లు పెట్టాడు. ఏదైనా ఒక ప్రాజెక్టు చేయగలిగాడా? అన్నమయ్య ప్రాజెక్ట్ లాంటిది కొట్టుకుపోతే వాళ్ళకి పునరావాసం ఇవ్వలేదు. కనీసం ఆ గేటు మరమ్మతు చేయని పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. శ్రీశైలంలో గేటు కూడా ప్రాబ్లం గా ఉంది. అలాగే ఇటు పక్కన ఒంగోలులో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు కూడా అసంపూర్తిగా ఉంది. ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా నిర్మాణ కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీటన్నిటిని కూడా నిర్మాణం చేసి విపరీతంగా ఈ నీటిని పొలాలకి పంపించి అక్కడ ఉత్పత్తి పెంచి ఉత్పత్తి ద్వారా మన రాష్ట్రానికి సంపద పెట్టి, అలాగే అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే ప్రైవేటు సంస్థలు 200 పైగా ప్రైవేటు సంస్థలు వాటిని అక్కడ ఇన్వైట్ చేయడము, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నంలో ఆర్థిక రాజధానిగా అక్కడ ఇన్వైట్ చేయడం, దీని ద్వారా సంపద సృష్టించడం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేయడం అనేది మాకున్నటువంటి లక్ష్యం. మేము మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే జరిగేటువంటి నష్టం, రానున్న కాలంలో ప్రజలు పడేటువంటి ఇబ్బందులు, ఏ పనులు చేసి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేసి ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, బీసీలు, మహిళల మీద ఏ దాడులు జరిగింది, వీటన్నిటినీ చూపించి మేము అధికారంలోకి వచ్చాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇలాంటి అన్ని చూపించి, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏమైతే వాగ్దానాలు చేశామో ఒక్కొక్కటిగా నిర్వహించుకుంటూ తిరిగి మాకేదైతే మద్దతు కూటమికి వచ్చినటువంటి ఓటు శాతాన్ని కాపాడుకొని జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి 40% కూడా మా వైపుకి ప్రజలు అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ఈ పథకాలన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తాం, ఈ పరిశ్రమలు చేస్తాం, నిరుద్యోగ సమస్యని తీరుస్తాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మా వైపుకి వస్తారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు గత ముఖ్యమంత్రిగా వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు 18 కేసులు అవి విచారణకు రాకుండా కలిగాడు. వాటి విచారణ ప్రారంభించేస్తాం. అలాగే ఈ ప్రభుత్వం అతను చేసినటువంటి 5-6 లక్షల కోట్ల రూపాయల అవినీతి ఇసుకలో కానీ, వైన్లో కానీ, మైన్లో కానీ, లిక్కర్లో కానీ, ఇంకా ఎర్రచంద్రంలో కానీ, గంజాయిలో కానీ, అలాగే ఈ భూములు కొనుగోలు ఎన్ని రకాల చేశారు అన్నింటినీ కూడా బయటికి తీసుకొస్తాం. ఒక్కొక్క శాఖకి సంబంధించినటువంటి వైట్ పేపర్ ని రిలీజ్ చేయబోతా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించబోతా ఉన్నాం. ఇవన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి ఇంకా అతనికి జైలు చేయడం తప్పితే బయట జీవితం ఉంటుంది. ఇది కాకుండా ఎవరైతే అక్క చెల్లెళ్ళు షర్మిల అండ్ సునీత కొంగులు పట్టుకొని ప్రజలకి న్యాయం చేయమని చెప్పి అడిగారో, వివేకానంద రెడ్డి కేసుని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్ళకుండా ఆపాడో దాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి వాళ్ళు ఎవరైతే దాంట్లో ఉన్నారో ప్రత్యక్షంగా పాల్గొన్నారు, పరోక్షంగా పాల్గొన్న కూడా బయటికి లాగుతాం. ఆ కేసులో ఆ హత్యకి సంబంధించినటువంటి వాళ్ళు, సహకరించిన వాళ్ళు, చేసిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా శిక్షలు విధించి చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి పద్ధతిలో ప్రజలకి సంకేతం ఇస్తామో. ఇలా ఇవ్వడం ద్వారా, అనేక పనులు చేయడం ద్వారా, ప్రజలకి ప్రభుత్వం చేరువ చేయడం ద్వారా, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడం ద్వారా మేము ప్రజలకి దగ్గర అవబోతా ఉన్నాం. అందరూ కూడా చంద్రబాబు నాయుడిని జీవితకాలం గుర్తుపెట్టుకునేటువంటి వ్యక్తిగా ఆయన
మారిపోయాడు. ఇవాళ చూడండి, ఇవాళ ఆయన ఎక్కడికి వెళ్ళినా పూల వర్షాలు పడతా ఉన్నాయి. అది అది తిరుమల వెళ్ళనివ్వండి, రాజధాని రానివ్వండి, అసలు ప్రమాణ స్వీకార ఉత్సవం 2 లక్షల మందికి సరిపడా ఏర్పాట్లు చేస్తే దాదాపు 7-8 లక్షల మంది వచ్చేసారు. ఎందుకంటే ఎప్పుడు చంద్రబాబును నేను అనేటువంటి మాట మేము స్వయంగా చూడాలి, వినాలి అనేటువంటి ఒక ఉత్సాహంతో ప్రజలు ఈ 13 జిల్లాల్లో నుంచి, శ్రీకాకుళం నుంచి హిందూపూర్ వరకు కార్లు వేసుకుని పిల్లలతో, మహిళలతో బయలుదేరి వచ్చారు. వాళ్ళందరూ కూడా వెళ్ళలేకపోయారు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 7-8 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎప్పుడు కనీవిని జరిగిన పద్ధతుల్లో ఆ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ప్రధానమంత్రి వచ్చారు, హోంమంత్రి వచ్చారు, అనేక మంది మంత్రులు వచ్చారు, నాయకులు వచ్చారు. కాబట్టి ఇంత గొప్ప ప్రమాణ స్వీకార మహోత్సవం గతంలో ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఇది రాష్ట్ర చరిత్రలో ఒక అధ్యాయంగా నిలిచిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, నేను వస్తాను ప్రజల్లోకి, మళ్ళీ వచ్చి నుంచుంటాను, 40% ఓట్లు వచ్చినాయి. నువ్వు వచ్చి ఈ ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం మేము నీకు ఇవ్వము. నువ్వు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండదు. నువ్వు కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ తిరగటమే ఉంటుంది. ఏమైనా ప్రతిపక్షం అనేది ఈ రాష్ట్రంలో లేకుండా ప్రజలు నోరు మూయించారు. 11 సీట్లు ఇచ్చారు. ఇంతవరకు గెలిచిన ఎమ్మెల్యే ఒక్కరు కూడా మాట్లాడినటువంటి సందర్భం లేదు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయంగా భూస్థాపితం అయిపోయాడు. ఆ పార్టీ కూడా భవిష్యత్తులో కనిపించదు. 100 ఏళ్లకు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత్రని, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచకవాదిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆహ్వానించరు. అతను ఏమైనా కళ్ళకు అంటున్నాడేమో, ఆ కళలన్నీ జైలు గోడల మధ్య లోపల కలవలసిందే కానీ బాహ్య ప్రపంచంలో కనేటువంటి పరిస్థితి మేము ఇవ్వము. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని, పారదర్శకమైనటువంటి ప్రభుత్వాన్ని, అవినీతి లేనటువంటి ప్రభుత్వాన్ని మేము నడిపి చూపిస్తాం. అరవింద్ గారు, ఒక చిన్న అనుమానం అయితే వస్తోంది నాకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు. శాసనసభ సభ్యుడిగా ఆయన సభకి వస్తారా, లేదా పక్క రాష్ట్రపు ప్రతిపక్ష నాయకుడిలాగా కేసీఆర్ లాగా డుమ్మా కొడతారా? దీంతో మనం ఇది చివరి ప్రశ్నగా భావించాలి. మీరు ఒక్క మాటలో చెప్పండి. అలాగే చెప్తా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు మంచి మిత్రులు. ఈయన గెలవడంతోనే ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన చెప్పినటువంటి డిజైన్ ప్రకారంగానే ఆయన ప్రగతి భవన్లో కూర్చొని కనీసం గద్దర్ లాంటి వాళ్ళని కూడా లోపలికి రానికుండా, ఒక సెక్రటరియట్ కట్టి ఎంపీలు కూడా లోపల సెక్రటరియట్ లోకి వెళ్ళలేకుండా, ఎమ్మెల్యేలు వెళ్ళలేకుండా, ప్రజలు వెళ్ళలేకుండా ఒక రాజరికమైనటువంటి పరిపాలన ఆయన ఎలాగే చేశాడో అదే పద్ధతుల్లో ఇతను కూడా చేయమన్నాడు. ఈయన కూడా అదే పద్ధతిలో తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఎమ్మెల్యే, ఎంపీలు ఎవరిని కలవకుండా, ప్రజల్ని కలవకుండా అతను అక్కడ శాసనాలు చేసేటువంటి ఒక వ్యవస్థని కనీసం సెక్రటరియట్కి వెళ్లకుండా, అతను కేసీఆర్ కూడా సెక్రటరియట్కి వెళ్ళలేదు, ఇతను వెళ్ళలేదు. ఇద్దరు కూడా పలుకొని ఒకే రకమైనటువంటి పరిపాలన చేశారు. వాళ్ళిద్దరిది ఒకే రకమైనటువంటి మనస్తత్వం. అతను కూడా ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభకి రాలేదు. ఒక రోజు వెళ్ళి ఆ స్పీకర్ దగ్గర కూర్చొని ఆ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేశాడు. బహుశా ఇతను కూడా అదే పద్ధతిలో ఉంటాడు. అతనికంటే ఇతను ఎక్కువ అహంకారి, అహం ఎక్కువ కలిగిన వాడు. నేను చివరి రోజు కూడా 175కి 175 వస్తాయి, 25కి 25 వస్తాయి, లేదా 150 కంటే ఎక్కువ వస్తాయని చెప్పి ఒక భరోసాలో, ఒక హై పిచ్ లో ఉన్నటువంటి వ్యక్తి 11 సీట్లతో అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. ప్రజలు నాకు మోసం చేశారంటున్నాడు. కాబట్టి అతను కేసీఆర్ లాగానే సభకి రాడు. ఆ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ ఎమ్మెల్యే లాగానే పక్క చూపులు చెప్తారు, ఏదో పార్టీలోకి వెళ్ళిపోతారు. విల్సన్ గారు ఈ అంశం మీద మీ అభిప్రాయం చెప్పండి. విల్సన్ గారు, ఇప్పుడు ఈయన వచ్చిగాడ ఆయన అంటాడు కదా, ఈకేది లేదు, ఈయన అసెంబ్లీకి వచ్చిగాడ చేసేది లేదు, ఆయనకి జస్ట్ ఈగో ప్రాబ్లం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు. ఒకవేళ వచ్చినా ఏదో గొడవ పెట్టుకొని ఐడెంటిఫికేషన్ కోసం ఐడెంటిటీ క్రైసిస్ లో బాగా రావచ్చు. మేమైతే ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయనకి. బట్ వస్తే మేము ఆహ్వానిస్తాం. భారతీయ జనతా పార్టీ చట్టసభల్లోకి అన్ని పార్టీలు ఉండాలి మేము కోరుకుంటాం. మేము ఒక్కళ్ళే ఉండాలనేది మా స్థాయి కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన
మరి ప్రతిపక్షాలు ఒక ప్రతిపక్షంగా వచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రజావాణి వినిపిస్తే మేము వెళ్ళనుకోండి. కానీ గతంలో ఎవరు మాట్లాడేది చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు ఆయన వచ్చి మాట్లాడితే నేనైతే ఆహ్వానిస్తాను, అందులో తప్పే లేదు. కానీ అసలు ఆయన ఒక్కడే రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన దగ్గర ఉండే ఎమ్మెల్యేలందరూ ఇప్పటికే పక్క చూపులు చూస్తున్నారు. ఓడిపోయిన వాళ్ళందరూ కూడా సదర్ రామకృష్ణుడు ఎక్కడ దొరికితే అక్కడ మరి బూతులు తిట్టాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. భార్గవ్ అయితే కాకుండా అంటే వీటన్నిటిని మనం గమనించినప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ యంత్రాంగం కూడా లేదు ఈరోజు. రేపు ఆయన వైవి సుబ్బారెడ్డి ఆయన వెంటుంటాడు కూడా నమ్మకం లేదు. అదేవిధంగా బాలినేని కూడా వెంటుంటాడు నమ్మకం లేదు. ఎవరు లేరు ఇప్పుడు. ఎవరున్నారు ఆయన పక్కన? మేడం తప్ప ఎవరు లేరు. మేడం అంటే భారతి గారు ఉన్నారు. రేపు అవినాష్ రెడ్డి గారు పక్క చూపులు చూస్తాడు. ఇప్పుడు మేమేం చెప్తాల్సుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి శకం పూర్తి అయిపోయింది. ఇంకా ఆయన ఏక తిరగ చూద్దాలాగా ఒక్కసారి సీఎం అడిగాడు, ఒక్కసారి అయిపోయింది. మరో ఛాన్స్ లేదు ఆయనకి. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే రాజకీయాలు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన బిడ్డల భవిష్యత్తు, విడిపోయిన రాష్ట్రాల్లో మన బిడ్డల భవిష్యత్తుకి మనం పునర్నిర్మాణం చేసుకోవాలి. అదే ముఖ్యమంత్రి గారు చెప్పింది, అదే మా పార్టీ అధ్యక్షులు గారు చెప్పింది, అదే మేము పునరంకితం అవుతాము. నిన్నగాడ మాకు పదాధికారుల సమావేశం జరిగినప్పుడు కూడా మీరు వైసీపీ నుంచి ఎవరిని వస్తే చెత్త మనకొద్దు, చెత్తని డస్ట్బిన్ లో పడేయాల్సింది, మనకు అవసరం లేదు. వైసీపీలో ఎవరైనా క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు వస్తే వాళ్ళు పరిశీలించండి అన్నారు తప్ప వైసీపీ నుంచి మాకు పొలవమని ఎమ్మెల్యేలు రావడం సిద్ధంగా ఉండొచ్చు, ఎంపీలు రావడం సిద్ధంగా ఉండొచ్చు. దానివల్ల మాకు లేదు. రఫీ గారు చెప్పండి. ఇప్పుడు ఏం లేదు, మేము జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకూడదని, అసెంబ్లీకి వస్తే అతన్ని హేళన చేయాలని, అతను ఆట పట్టించాలని చెప్పి మేము అనుకోవట్లేదు. ఎందుకంటే మాకు కూడా ప్రతిపక్షం గౌరవం ఉంది. మమ్మల్ని వాళ్ళు ఏ రకంగా హింసించారో, ఏ రకంగా బాధలు పెట్టారో అవి మేము మనసులో పెట్టుకుని చేయము. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ఉండాలి. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఒక అరపూట మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఆయనతో స్వయంగా మాట్లాడి ప్రమాణ స్వీకార ఉత్సవానికి పిలవాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆయన అందుబాటులోకి రాలా. ఒక టీవీ 9 ఇంటర్వ్యూ ఏం చెప్పాడు, మీరు సెల్ ఫోన్ వాడుతుంటే నాకు సెల్ ఫోనే లేదు, నాకు నెంబర్ లేదు, నాకు సిమ్ కార్డే లేదని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు. బహుశా మరి ఆయన ఆ సెల్ ఫోన్ లేనటువంటి వ్యక్తి భారతదేశంలో బహుశా ఆయన ఒక్కడే ఉంటాడు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఆయన సెల్ ఫోన్ లోకి అందుబాటులోకి రాలేదు. ఈ రకమైనటువంటి అబద్ధాలు చెప్పేటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ మార్క్ పాలన ప్రారంభమైంది. ఎన్డీఏ ఇప్పటికే హామీ ఇచ్చిన మేరకు 5 సంతకాల కార్యక్రమం ఈరోజు ముఖ్యమంత్రి చేసేశారు. ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తన కులదైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతి వెళ్ళినటువంటి చంద్రబాబు అక్కడ కొన్ని అంటే గతంలో తను పాటించినటువంటి నిబంధనలనే మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తామని, తిరుపతిలో కేవలం వెంకటేశ్వర స్వామికి మాత్రమే జయ జయధ్వానాలు వినిపించాలి తప్ప ఏ నాయకుడికి ఏ రాజకీయ పార్టీకి జయ జయధ్వానాలు వినిపించకూడదు అంటూ అక్కడ ఒక మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఆయన విజయవాడ వచ్చి 4 గంటల 41 నిమిషాలకి ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు తీసుకునే క్రమంలో 5 సంతకాలు చేశారు. ఈ 5 సంతకాల్లో కీలకమైనటువంటి అంశాల అమలు ప్రక్రియ ప్రారంభమైంది. ఇక మరిన్ని నిర్ణయాలు త్వరలో రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్థానం ఎటుండబోతుంది అనేటటువంటి అంశం మీదనే ఈరోజు చర్చ చేపట్టాం. ధన్యవాదాలు రఫీ గారు, ధన్యవాదాలు విల్సన్ గారు. మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ద టాక్ విత్ అరవింద్ కొల్లి. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.